రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం నుంచి తొలిసారి నిర్వహిస్తున్న హజ్ యాత్రను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. తొలి విడతగా 160 మంది హజ్ యాత్రికుల ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. యాత్రికుల ప్రయాణం సాఫీగా సురక్షితంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మైనారిటీల సంక్షేమానికి ఎంతో ప్రాముఖ్యం అందిస్తున్నారని, పవిత్ర హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2005 మంది వెళ్తారని, విజయవాడ పాయింట్ నుంచి రేపు రెండో విడతలో 175 మంది వెళ్తారని మంత్రి వివరించారు. పవిత్రంగా భావించే యాత్ర హజ్ యాత్రలో పాల్గొని మక్కాకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ అట్లాగే వాళ్ళకి అక్కడ ఎలా రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 353 మంది ఈ యాత్రకి వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకి వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తామని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ్యులు భాగస్వాములై మరి ఆ పవిత్ర యాత్ర వాళ్ళు విజయవంతంగా గురించి రావాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే యాత్ర